హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండీ మాధవి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. చాలా సంతోషంగా, చాలా జోష్గా మాట్లాడుతున్నానంటే గొప్ప గుడి నేను విజిట్ చేశాను. అందుకనే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత, అంటే 12 సంవత్సరాల తర్వాత నేను మా మ్యారేజ్ అయిన కొత్తలో వెళ్ళిన గుడి అనమాట. అప్పుడు వచ్చేసి గుడి ఈ విధంగా లేదండి. మా నాన్నగారు తీసుకెళ్లారు ఈ గుడికి. నాన్న, ఏంది నాన్న ఇంత పాత గుడికి తీసుకొచ్చావు, ఎవరు లేరు, పూజారు లేరు, ఎవరు లేరు, ఈ గుడి తీసుకొచ్చావు ఏంటి నాన్న అని భయంగా వెళ్ళాము. మా నాన్న లేదు, చాలా మంచి గుడిరా, చాలా మంచిది అని చెప్పి తీసుకొని వెళ్ళాడనమాట. అప్పుడు నేను మా ఆయన కలిసి లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చామన్నమాట. ఛాయా సోమేశ్వర ఆలయము, నల్గొండ బైపాస్, పానగల్ బైపాస్లో ఉండిద్దండి. ఎవరు అడిగినా అడ్రస్ చెప్తారు. చాలా అంటే చాలా గొప్ప గుడి అండి. ఛాయ అంటే నీడ, నీడ అనమాట. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు, అంటే మనకు సూర్యుడు వచ్చేటప్పటి నుండి వెళ్ళిపోయేంత వరకు ఆ నీడ, స్తంభం నీడ అనేది శివయ్య వెనకమాల చాలా అంటే చాలా బాగుంటది. దానికి సంబంధించిన ఒక క్లిప్, చిన్న క్లిప్ అనేది వీడియోలో ఇచ్చాను. ఇదిగో అండి, ఎంత ప్రశాంతమైన వాతావరణం అంటే ఎంత బాగుంది. అప్పుడు అలా ఉన్న గుడి ఇప్పుడు ఇలా తయారయ్యిందంటే చాలా అంటే చాలా మనసుకి హ్యాపీగా అనిపించిందండి. మా చెల్లి చెప్పింది, అక్క మేము మ్యారేజ్ అయిన కొత్తలో వెళ్ళినప్పుడు గుడి ఎలా ఉంది అక్క, ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి చూడు. ఆ కోనేరు దగ్గరికి వెళ్ళాలంటే ఎంత భయపడ్డానో నేనైతే, వెనక్కి వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి అందులో బాతులు అవన్నీ చూస్తే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మేము వెళ్ళాము, అభిషేకం చేయించుకున్నాము. ఆ గుడికి సంబంధించిన ప్రతి ఒక్కటి నేను చిన్న చిన్న క్లిప్స్ ద్వారా పెట్టి, అక్కడ పర్మిషన్ లేదు అయినా కూడా కొంచెం పూజారి గారిని అడిగి చిన్న చిన్న క్లిప్స్ అనేది పెట్టాము. ఇదిగోని చూడండి కోనేరు ఎంత బాగుందో, అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది. నేను మా ఆయన అయితే షాక్ అవుతున్నాను అనమాట. ఏంది ఇలా అయిపోయింది, చాలా డెవలప్ అయింది. అంత అడవి మొత్తం మొక్కల మధ్య తామర పూలు ఉండే మొత్తం. అప్పుడు మన పెళ్ళైన కొత్తలో ఇందులో తామర పూలు కోసుకొని ఎవ్వరు లేరు అప్పట్లో. మొత్తం ఇంకా భయం వేసేది రావాలంటే ఒకళ్ళకి. అవే తింటుంది, ఆడికే మస్తు ఫుడ్ ఉంది. చెప్పు స్టోరీ. మేము మా మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చాం, అంటే 12 years అయింది వచ్చి. తర్వాత 12 years తర్వాత 2 పిల్లల్ని తీసుకొని ఇప్పుడు వచ్చాము ఈ గుడికి. ఎన్ని రోజుల తర్వాత ఆయన ఆజ్ఞించాడు మాకు. అభిషేకం చేయించుకున్నాం. బాగా అయితే ఎంత బాగుంది. నీళ్ళలో చల్లగా ఉన్నట్టుంది, బాగా ఆడుకుంటున్నాయి. అవి వాటంతా అవే వచ్చినాయి, వీళ్ళు తీసుకొచ్చేస్తారని వేస్తారు. వాటర్ లోనే తింటున్నాం. చేపలు అవన్నీ వాళ్ళు వేసినాయి. చేపలు డాడీ, చేపలు ఉన్నాయి. శివు కనిపిస్తున్నాయి, చూడు, జూమ్ చేయి. చేపలు కనిపిస్తున్నాయా? ఇక్కడ వచ్చినాయి చూడు, ఇటన్నీ అవే. చాలా అదిగో అదిగో ఇక్కడ చూడు, చాలా ఉన్నాయి అనుకుంటా. వాటికి ఫుడ్ అవే క్రియేట్ చేసుకుంటాయి. పాపర్ ఉంటది చేపలు ఉన్నాయి. ఇప్పుడు అంతా ఫోటోషూట్ కి వాడేస్తున్నారు. అభిషేకం చేయించుకొని ఇదే ఫ్రెండ్స్ రామేశ్వర ఛాయా సోమేశ్వర ఆలయం అంటే ఎండ ఉన్నా లేకపోయినా నీడ అనేది చాలా మంది యూట్యూబర్లు చాలా మంది పెట్టారు. పెళ్ళైన కొత్తలో మనకు తెలిసిన మనమే ఫస్ట్ వచ్చేవాళ్ళము. ఎండ ఉన్నా వర్షం వచ్చినా నీడ ఉన్నా, నీడ అనేది ఒకటి పడుతుంటుంటది. శివలింగం శివలింగం బ్యాక్ సైడ్
అందుకే ఈ గుడికి ఛాయా సోమేశ్వరాలయం అని పేరు వచ్చింది. మళ్ళీ సూర్యకిరణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి కూడా సూర్యకిరణాలు ఎక్కడికి వస్తాయో కూడా తెలియదు. తెలియదు. కానీ నీడ మాట నీడ మాత్రం ఆ స్తంభం అనేది నీడ అనేది శివుడికి బ్యాక్ సైడ్ లో పడుతుంటుంటది గోడ పైన. పురాతనమైన గుడి ఇది. చాలా అంటే ఎప్పుడుదో ఇది. ఫోటోలకు వాడేస్తున్నారు. ఇక్కడ ఫ్రెండ్లే సామాన్లు ఇది గుడే కానీ దాన్ని అంతా అప్పుడెప్పుడుదోగా. ఇదిగో అక్కడికి ఫోన్ మేమైతే గుడి లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. దర్శనం అయితే బాగా అయింది. అంటే అక్కడ మన చేతనే చేయిస్తారనమాట. అభిషేకాలు అవన్నీ మనమే చేయాలన్నమాట. స్వయంగా మన చేతనే చేయిస్తారు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చెంబులో పంచామృతము అవన్నీ కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మన చేతనే స్వయంగా చేయిస్తారు అభిషేకం. అదిగో నేను అక్కడ చూయించా చూడండి, ఛాయ అలా వస్తుంది అనమాట ఛాయ. ఓకేనా, చిన్న క్లిప్పే వచ్చింది, ఏమనుకోవద్దు. చూడండి, 1-2 సార్లు అబ్జర్వ్ చేస్తూ చూడండి, మీకు కూడా కనబడుతుంది. ఓకేనా, అక్కడ మన చేతులతో స్వయంగా శివయ్యకి అభిషేకం చేస్తుంటే ఎంత మనసుకి ఎంత హాయిగా అనిపించిందంటే అండి, ఎక్కడ చేపియరు అలాగా నాకు తెలిసినంత వరకు అయితే. కానీ చాలా అంటే చాలా మనసుకు సంతోషంగా ఆయన అలా పట్టుకొని ఆయనకు అభిషేకం చేస్తుంటే నాకైతే కళ్ళ నుంచి ఆనంద బాష్పాలనాలో లేకపోతే ఏంటో అర్థం కాలే. కానీ ఆ టైంలో అయితే నా కళ్ళ నుండి నీళ్ళు కూడా వచ్చేసాయి, ఆ సంతోషం తట్టుకోలేక. మీరు కూడా వీలుంటే వచ్చి ఆయనని దర్శించుకొని వెళ్ళాలని నేను కూడా అనుకుంటున్నాను. ఓకేనా, మీరు కూడా స్వామిని దర్శించుకోండి. కాకపోతే అది కొంచెం లోపలికి ఉంటుంది అనమాట. వీడియో తీస్తుంది కుదరలేదు, చిన్న క్లిప్ మాత్రమే ఉంది. అది అలా దిగాలన్నమాట లోపలికి. ఓకేనా, చూడండి. సరేనండి, దర్శనం అయితే అయిపోయింది. బాగా దర్శనం చేసుకున్నాం, అభిషేకం కూడా చేయించుకున్నాం గుళ్ళో. చాలా ఇయర్స్ తర్వాత మా మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చినా, మళ్ళీ ఇప్పుడు వచ్చినా కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఉంది. గుడి కూడా మంచిగా డెవలప్ అయింది, చాలా హ్యాపీగా ఉందండి చాలా రోజుల తర్వాత వచ్చినందుకు గుడికి. ఓకేనా, గుడి వీడియో కూడా మొత్తం ఎట్లా ఏంటని మొత్తం అప్లోడ్ చేస్తాను, లాంగ్ వీడియోలో వచ్చింది. ఓకేనా, బాయ్. ఎట్లా ఇచ్చారా అటైనా వచ్చుగా. ఇక్కడ ఏదో గుడి కట్టిరు అప్పట్లో, గుడి కట్టిరు, కొత్తగా కట్టించారు. ఇందులో ఏదో పెడతారు గుడి. కొత్తది కాదు, పాతదే. లేదు, ఇగో కింద కట్టించారు, పాతదే కానీ డెవలప్ చేసేది. ఇగో పాతదే, సిమెంట్ తో కట్టిరు. ముందు పక్కన కొంచెం చేశారు. ఎంత డెవలప్ అయింది బాబా గుడి, చాలా అంటే చాలా హ్యాపీగా. ఈ గుడి ఇట్లా అవుతుంది అనుకోలేదు అసలు. ఈ గుడి ఇట్లా పట్టించుకుంటారు అనుకోలేదు. సరే పట్టుకో. ఇదిగో మా పిల్లలు చూడండి,
కొనుక్కున్నావా? కొనుక్కోలేదు. ఏ తప్పు అబద్ధం చెప్పకూడదు. ఇక్కడ ఇక్కడ ఇలా ఉండాలి. ఆయన ఎప్పుడు ఈయన ముందర ఉండాలి. ఇది ఇట్లా ఉండాలి. ఇంత బాగుంటది అనుకోలేవా? పార్క్ పార్క్ ప్రశాంతం. ఫోటో షూట్లన్నీ ఇక్కడ చేస్తున్నారుగా. షూట్. మమ్మీ వాళ్ళకి ఊరి మీద ఎక్కి అక్కడికి ఎక్కింటారు. కనవల్లే కనపడింది. పాములు ఉంటాయి మమ్మీ. అసలు ఈ డిజైన్లు అప్పట్లో ఎలా చేశారంట. పురాతన కట్టడం కదా బావా. డాడీ నేను ప్రతి అప్పట్లో ప్రతి ఒక్కళ్ళ కష్టం ఇది. ఎంతో మంది కష్టపడితే ఎంతో మంది కష్టపడితే అవన్నీ విడివిడిగా తెచ్చి దింపారు దీని మీద కూర్చోబెట్టారు కదా. కానీ బావా ఈ కట్టడం మళ్ళీ రాదు కదా. ఇప్పుడు వాళ్ళే వాడికి మంది వస్తుంది. కష్టము. అవన్నీ రాళ్ళే దింపారమ్మాయి. అయ్యి అరవమాక. ఇదంతా కష్టం. ఎంతమంది కష్టం ఉందో. ఎంతమంది కష్టపడతామైంది కదా. ఇది చూడు ఓల్డ్. ఇది అసలు ఇక్కడ క్లారిటీ కనిపిస్తుంది చూడు. క్లారిటీగా కనబడుతుంది. ఏంటి ఛాయ? ఇది ఓల్డ్. లేదు ఛాయ ఇక్కడనే కాబట్టి అది ఛాయ. ఏం కనపడేది ఇక్కడ ప్రతి ఎట్లా చేశారా ఏంటా సింగిల్ గా ఈ రాళ్ళు. నేనేమనుకుంటున్నా అంటే రాళ్ళని కిందనే ఇది చేసి కింద కాదు, ఈ రాయికి ఒక రాయి మేల్ ఒక రాయి ఫీమేల్. అర్థమైందా? రాళ్ళలో కూడా మేల్ ఫీమేల్ ఉంటాయి. అవును, హోల్ ఉంటది ఇక్కడ. కొంచెం కిందికి చెక్కుతారు రాయి, అది తీసుకొని దీంట్లో కూర్చోబెడతారు. అప్పుడు రాయి కదలకుండా ఉంటది. అది దీనికి నేను అదే వాడారు నాకు తెలిసి. అందుకే రాళ్ళు అప్పట్లో కదలకుండా కూర్చుంటాయి. చూడు ఇంత బాగా కట్టడం. ఇది వచ్చేసి ఇది కొద్దిగా డెవలప్ అయింది. అంటే ఉన్న గుళ్ళనే కొంచెం ఇది చేయించారు నాకు తెలిసి. అది కూడా అవుతుంది, డెవలప్ చేస్తారు. మళ్ళీ ఒకసారి చూపిస్తా. మళ్ళీ ఇంకా డెవలప్ అవుతుంది. ఇంకా డెవలప్ చేస్తారా? ఇంకొంచెం అవుతుంది. ఓకే ఆగు, భయం ఏంది? అప్పుడే బయటికి వెళ్ళొద్దు, ఇంకా చాలా ఉంది. గుడి బ్యాక్ సైడ్ అయితే చూసినాము. గుడి ఫ్రంట్ సైడ్ కోనేరు ఉంది, అది కూడా క్లారిటీగా చూద్దాం. సరేనా? నా కల్లో అటు కోనేరు అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు బాగా నడుచుకుంటూ. ఇక్కడ చిన్న చిన్న శివుడు ఇంకా సూర్య లింగం ఉంటాయి. నాట్యం నిక్కి మీరు పుట్టినప్పుడు వచ్చిన, మళ్ళీ మీరు పుట్టిన తర్వాత వచ్చిన. పుట్టిన తర్వాత కాదు, పుట్టి కొన్ని సంవత్సరాల తర్వాత. గుడిలో అయితే దర్శనం బాగా అయిందండి. దర్శనం బాగా అయిన తర్వాత మా పిల్లలకు అనమాట చెప్తున్నాను, ఎలా మేము పెళ్ళైన కొత్తలో ఎలా వచ్చాము ఏంటి, గుడి ఎలా ఉండేది అదంతా నేను మా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. మా పిల్లలు అంటున్నారు అక్కడ సరదాగా, అవును మమ్మీ మేము అప్పుడు ఆత్మల్లాగా పైన తిరుగుతున్నాము, మేము ఇంకా పుట్టలేదని మా పెద్ద పాప సరదాగా అనింది. ఈ కోనేరులో ఇలా ఉండేది నాన్న, అలా ఉండేది నాన్న అంటే మా పిల్లలు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళకు కూడా తీసుకొచ్చి చూపించినందుకు. ఇంకా అలాగా పిల్లలతో సరదాగా ఆ కోనేరు చుట్టూ తిరిగి ఎక్కడికి వెళ్ళి వాటర్ వస్తాయో అవన్నీ కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేశానంట. మమ్మీ ఇక్కడ ఇలా ఉందిగా మమ్మీ, వాటర్ ఎక్కడి నుండి వస్తాయి మమ్మీ అని మా పిల్లలు అడుగుతున్నారు. అటు చివరికి వెళ్ళిన తర్వాత వాటర్ అనేది పానగల్ చెరువు అని ఉంటుంది, ఆ చెరువులోకి వెళ్ళి వాటర్ వస్తాయి అన్నమాట. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కనబడుతుంది. అవి కూడా మా పిల్లలకు చెప్పాను, నాన్న ఇలా వస్తాయి నాన్న, ఇలా ఉండిద్ది నాన్న అని మా పిల్లలకి అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. మా పిల్లలు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మమ్మీ ఇంత బాగుంది మమ్మీ గుడి, మళ్ళీ వద్దామా మమ్మీ అంటే, నాన్న వీలుంటే మళ్ళీ శివరాత్రికి ఒకసారి వచ్చి చూపిద్దాం నాన్న, అప్పుడు ఇంకా బాగుండిద్ది, మనం నిలబడ్డానికి కూడా ప్లేస్ ఉండదు నాన్న శివరాత్రి రోజు, అంత బాగుంటుంది.
అక్కడ ఈ మధ్యలో ఈ చెరువులో శివయ్యకి డెకరేషన్ లాగా తనకు పూలతో అన్నమాట డెకరేషన్ లాగా చేసి ఈ చుట్టూ అంతా లైట్స్ పెడతారండి. ఎంత బాగుండిద్దంటే మా చెల్లి వెళ్ళినప్పుడు అమ్మాయి కొన్ని క్లిప్స్ పంపించింది అనమాట. వీలుంటే మా చెల్లి దగ్గర కూడా ఏమన్నా వీడియోస్ ఉంటే అవి కూడా పెడతాను, ఓకేనా. ఇది ఈ చెరువు నుండి వాటర్ అనేది ఇది కట్ట అనమాట, వాటర్ అనేది వస్తూ ఉంటుంటాయి, అదే చెప్తున్నాను ఇక్కడ మీకు, ఓకేనా. ఎంత బాగుంటుందంటే ఇక్కడ నార్మల్గా వెడ్డింగ్ షూటింగ్కి షార్ట్ అదేమంటారుగా బావా, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతూ ఉంటుంటాయి. చాలా బాగుంటుంది. చాలామంది చిన్న చిన్న పిల్లలకి ఓనీస్ ఫంక్షన్స్ కానీ వాటికని వీటికని ఇక్కడ ఎక్కువ షూట్స్ జరుగుతాయి. లొకేషన్ బాగుంటుంది కదా, బాగుండిద్ది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా హ్యాపీగా చూసి నా వీడియోస్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. ఇదిగో వాటర్ వచ్చే ప్లేస్ ఇది, ఇక్కడికి వెళ్ళి వాటర్ వస్తాయని మా పిల్లలకి చెప్తూ ఉన్నాను. వాళ్ళ డౌట్లన్నీ క్లియర్ చేయాలిగా, పిల్లలంటేనే డౌట్స్. ఇదిగో మేమైతే బయటకు వెళ్ళిపోతున్నాం, ఓకేనా. బాయ్.